వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి. దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడి జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9:30 to 1:30, 9:30 నుంచి 1:30 జరుగుతుంది అంగడి. అంగడిలోకి గొల్లు కానీ మేకలు కానీ ఈ వారం బాగానే రావడం జరిగింది. ఈ బక్రీద్ మూమెంట్లో కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువనే చెప్పడం జరుగుతుంది. వీళ్ళు గొర్రెలకు కానీ పొట్టేళ్ళకు కానీ రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంగట్లో. ఈ వారం పబ్లిక్ కూడా బాగానే వచ్చారు, జీవాలు కూడా బాగా వచ్చినాయి. ఓకే తమ్ముడు, మీ జీవాలు ఇవి ఎన్ని ఉన్నాయి? గొల్లు ఎన్ని తెచ్చినావు? ఎన్ని? 25 గొల్లు. పిల్లలు ఎన్ని? 6 పిల్లలు, 25 గొల్లు. ధర ఏం చెప్తున్నావు? 12,000, 15,000 చెప్తున్నావు. 25 గొల్లు అంటే సూడి గోళ్ళు ఉన్నాయా? సూడి గోళ్ళు ఉన్నాయి. పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. 6 పిల్లలు. ఎన్ని పిల్లలు? 6 పిల్లలు. ఈ సైజు పిల్లలు ఉన్నట్టున్నాయి. 6 పిల్లలు, 25 గోళ్ళు. కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయని చెప్తాడు. 15,000 చెప్తాడు ఈచ్ వన్ గొర్రె. అంటే పిల్లలు 50,000 కాళ్ళ కింద. కొద్దిగా రేట్ ఎక్కువనే చెప్తున్నట్టున్నావు కదా? పెద్ద గొర్రెలు రేట్ ఎక్కువ చెప్తున్నావా? ఓకే ఓకే. ఈ సైజు ఉన్నాయి గొల్లు కూడా, సూడి గోళ్ళు ఉన్నాయి కొన్ని. ఓకే తను ఫైనల్గా ఏమొస్తుంది తను మరి? 13-13.5 వస్తుంది. ఓకే. గొల్లు మాత్రం నెల్లూరు జుడిపి గొల్లు, ఏలువాడికి పనిచేస్తాయి గొల్లు ఇవి. కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి, కొన్ని పిల్ల గొల్లు ఉన్నాయి. ఇది కూడా పిల్లనే. గొల్లు మాత్రం ఈ సైజు ఉన్నాయి. ఎవరి మీది? మజరెడ్డా? ఓకే ఓకే తమ్మి. తమ్మి ఎన్ని పిల్లలు తెచ్చారు తమ్మి ఇలా? 30 పొట్టేళ్ళేనా? అన్ని పొట్టేళ్ళేనా? 30 పొట్టేలు. ఏం ధర ఉంది ఇవి? అంటే ఈచ్ వన్ ఒకటి 9,000 చెప్తాను. 9,000. కొన్ని పిల్ల తిరుగుతారా? ఒక్కొక్క పిల్ల 9,000 నుంచి 10,000 చెప్తాడు ఈచ్ వన్ పిల్ల. జోడీ 18,000 నుంచి 20,000 చెప్పడం జరుగుతుంది. ఇవి జోడీ ఈ సైజు ఉంది పిల్ల. బక్రీద్ కడుకు రేట్లు ఎక్కువనే ఉన్నాయి. మనం దాన్ని చూసి మాట్లాడుకోవచ్చు. బేరం చేసేది తగ్గే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చెప్పే రేట్లే ఫైనల్ రేట్లేం కావు. మనం బేరం అనేది మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. ఇంకే తగ్గిస్తారా బేరం? ఇంకేమన్నా మాట్లాడి తగ్గిస్తావా? ఎవరి మీది? సల్మానా? ఓకే తమ్ముడు. వస్తుంది అంటే వస్తుంది. ఒక్క బేరం అయితే అవుతుంది. గొల్లు అవి సడే గోళ్ళు ఇవి. రాయమన్నా ఏం ధర అయిపోయినా? అవి ఏం ధర అయిపోయినావన్నా? 11 చెప్పిన మళ్ళీ 10 అడుగుతురా? వాళ్ళు 9,000 అడుగుతారు. అన్న 11,000 చెప్పడం జరిగింది. వాళ్ళు ఈచ్ వన్ 9,000 చెప్పడం, 9,000 అడుగుతారు. వీళ్ళేమో 11,000కి ఇస్తా అంటారు. బేరం అనేది నడుస్తుంది. ఏం తమ్ముడు ఎన్ని పిల్లలు వేసుకొచ్చారు ఇలా? 60 పిల్లలు వేసుకొచ్చారా? మొత్తం పొట్టేళ్ళేనా? 60 పొట్టేలు పిల్లలు వేసుకొచ్చా అని చెప్తుండు. మొత్తం పొట్టేళ్ళు 60 పిల్లలు. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. పిల్లలు అంటే రేటా? 7,500 నుంచి స్టార్ట్, 10,000 దాకా ఉన్నాయా? పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. 60 లోకల్ పిల్లలు ఇవి. 7,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి అంటాడు. పొట్టేళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి. పిల్లలు మాత్రం యాక్టివ్ ఉన్నాయి. ఓకే తమ్మి. ఎవరి మీద? మల్లేపల్లి. ఓకే ఓకే తమ్మి. జట్టి మీద ఏం ధర చెప్తున్నావు బాపు? 9 అడిగిస్తావా? ఈచ్ వన్ 9,000 చెప్తాడు. కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తున్నట్టు బాబు, కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం 9,000 తోటి చెప్తాడు. రేట్లు ఇంకా తగ్గుతాయి ఖచ్చితంగా. ఎవరు తమ్ముడు మీది? ఎవరు? బచ్చరాజపల్లి. ఓకే. సడగోళ్ళు ఒకటి 11,000 చెప్తాండి. ఇది రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. గొల్లు మాత్రం పెద్ద సైజు ఉన్నాయి గొల్లు. ఇవన్నీ ఈ సైజు ఉన్నాయి గొల్లు, భారీగా ఉన్నాయి సైజు. అంటే విడివిడిగా అమ్ముతారు. కొన్ని పిల్లతల్లి కాకుండా విడివిడిగా అమ్ముతారు గొల్లు. కొన్ని 12,000, 13,000 చెప్తారు. కానీ 9.5, 10, 11 దాకా ఇస్తున్నారు ఒకటి సింగిల్గా. గొల్లు మాత్రం పెద్దగా ఉన్నాయి. గొల్లు సైజు పెద్దగా ఉన్నాయి. అన్నా నమస్తే అన్నా. ఎన్ని పిల్లలు వేసుకొచ్చినావు ఇలా? 40 వేసుకొచ్చినావా? మొత్తం పొట్టేళ్ళే. బేరం అయితే అయినట్టున్నాయి కదా? ఎక్కిస్తారు బండి.
ఓకే బేరమైన ఏం ధరతో అయినా మరి ఇవి అంటే 15,000 జోడి జత 15,000 ఇవ్వడం జరిగింది. పిల్లలు మాత్రం ఈ సైజునే మంచి యాక్టివ్ ఉన్నాయి పిల్లలు. మన లోకల్ పిల్ల ఇది. పిల్ల బాగుంది, పిల్ల మంచిగా ఉంది, కాళ్ళ మీద ఉంది, మంచిగా ఉంది. 15,000 జోడి. పిల్ల మాత్రం జబర్దస్త్ ఉంది. 40 పిల్లలు జోడి 15,000. బాగుంది పిల్ల. అన్నా నమస్తే. నమస్తే. గొర్రె పోతుంది, గొర్రె పడకరా పడకరా. అన్న గొల్లెని పిల్ల అయినా ఉన్నాయి పిల్లలు 4 గొల్లు, 8 గొల్లు, 4 పిల్లలు. ధర ఏముందా? ధర ఏముంది? 10,500 తోటి. పిల్లలు కాళ్ళ కింద వేసి 10,500 తోటి ఇస్తాడు. ఓకే గొర్రె వచ్చింది అగో. పిల్లలు కాళ్ళ కింద వేసి 10,500 తోటి ఇస్తాడు. 4 పిల్లలు ఉన్నాయి, 8 గొల్లు ఉన్నాయి. గొల్లు మాత్రం ఈ సైజు ఉన్నాయి. ఏలువాడు పనిచేస్తాయి. ఈ పిల్లలు ఫ్రీ కాళ్ళ కింద ఇస్తాడు. అది కూడా పిల్లనే, మన ఏలువాడికి పనిచేస్తాయి ఇవన్నీ. పిల్లలు కూడా పెద్దగా ఉన్నట్టున్నాయిగా, కాళ్ళ కిందనే. అదే 10,500 తోటి ఇస్తాడు. మంచిగా ఉన్నాయి గొల్లు మాత్రం బాగున్నాయి. బాబు ఎన్ని పిల్లలు వేసుకొచ్చినావు? 15 పిల్లలు వేసుకొచ్చినావా? 15 పిల్లలు మొత్తం జట్టు మీద ఏం రేటు చెప్తున్నావే? 9,500 చెప్తున్నావు. ఒక పిల్ల ఈచ్ వన్ 9,500 చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన రేట్లే, ఫైనల్ రేట్లు ఏం కావు. మనం బేరం చేసుకోవచ్చు. బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉంది పిల్ల 9,500 చెప్పడం జరుగుతుంది. ఫైనల్ ఏమొస్తుంది బాబు? ఫైనల్ 200 అటు ఇటు 200-300 అటు ఇటు చూసిస్తా అంటావు. ఓకే ఓకేనా. పొట్టెలు మాత్రం బాగా మంచిగా ఉంది, అందంగా ఉన్నది. తెల్ల పొట్టెలు. దాని కొమ్మలు కూడా వెరైటీగా ఉన్నాయి. ఎంత ఇవి అంటే నువ్వు కలర్ వేసిన వాళ్ళకి కూడా అట్లే వచ్చినాయి, అట్లే ఉన్నాయా? దాని కళ్ళు కానీ కొమ్మలు కానీ బాగా అందంగా ఉన్నది. పొట్టెలు మాత్రం బాగుంది. కొన్నవా నీదేనా? ఇది పెంచిందేనా? అంటే అమ్ముతాను తెచ్చినావు ఇలా? బక్రీద్ పర్పస్ లో అమ్ముతాను తెచ్చినావు. ఎంత చెప్తున్నావు తమ్మి? ఏం నరేషనా ఉండిపో. ఎంత చెప్తున్నావు దానికి? 18,000 చెప్తున్నావా? దాని అందంగా ఉండేది. పొట్టెలు మాత్రం బాగున్నది, ఫుల్ వైట్ బాగుంది. దాని కొమ్మలు కూడా అందంగా ఉన్నాయి. 18,000 చెప్పడం జరుగుతుంది. ఫైనల్ ఏమొస్తుందా మరి? 16,500కి ఇస్తావు. ఓకే తమ్మి 16,500కి ఇస్తాడు. పిల్ల పొట్టెలు మాత్రం అందంగా ఉన్నది, మంచిగా ఉన్నది. తెల్ల పొట్టేలు, కళ్ళు తెల్ల నల్లగా ఉన్నాయి. ప్లస్ కొమ్ములు కూడా వెరైటీగా ఉన్నాయి ఇవి. ఓకే తమ్మి. ఈ పొట్టేలు ఏం చెప్తున్నావు? బక్రీద్ పర్పస్ ఉన్నట్టు పొట్టేలు భారీ సైజు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద పొట్టేలు. 13,000 చెప్తున్నావు. ఫైనల్ ఏమొస్తాయి మరి? 500 తక్కువ ఇస్తా అంటుండు. 13,500 చెప్పడం జరుగుతుంది. 500 అటు ఇటు బేరం చేసుకోవచ్చు. పొట్టేలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. బక్రీద్ బాగా పనిచేస్తాయి. పెద్ద పొట్టేలు 13,000 చెప్పిండు. 500 అటు ఇటు ఇస్తా అంటాడు. పొట్టేలు మాత్రం మంచిగా ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు. మాంసం 15-16 కిలోలు వెళ్తుందా? అదే పెద్దగా ఉండాలి. అది బాగుంది, భారీగా ఉంది అది. సరే సరే అన్న. అట్లా ఎన్ని ఉన్నాయి పిల్లలు? ఇలా 8 పిల్లలు ఉన్నాయా? ఓకేనా. అన్న ఏం చెప్పినావు ధర? ఒకటొకటి ఏం ధర చెప్పినావు అన్న? ఇవి 18 గొర్రెపట్టెలు ఉన్నాయా? 18 గొర్రెపట్టెలు ఏం ధర ఉన్నాయన్న? ఒకటొకటి 16,000 తోడు ఉన్నాయా? బక్రీద్ పర్పస్ పనిచేస్తే పొట్టెలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఏం రేట్ అంటివి? 10,500 ఒకటి. ఓకే సరే. ఈచ్ వన్ 10,500 చెప్తాను. ఒకటి 21,000 చేత జోడి. ఈ సైజు ఉన్నాయి పొట్టేలు మాత్రం మంచిగా ఉన్నాయి. పొట్టేలు యాక్టివ్ ఉన్నాయి, మన లోకల్ పొట్టేలు ఇవి. తగ్గుతుందా అన్న? బేరం ఏమైనా తగ్గుతుందా? 200-300 తగ్గించిస్తా అంటున్నావు. ఓకే అన్న. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. పెద్ద పిల్లలు మాత్రం 10,500 చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ బేరం అయినట్టుంది కదా అన్న అదొకటి. ఓకే అన్న. అన్న నమస్తే. ఎన్ని తెచ్చినావు పిల్లలు? ఇలా 2 మేకపోతులు, బోడపోతులు ఉన్నాయి. 12 పెద్ద బక్రీద్ సైజు పొట్టేలు ఉన్నాయి. బక్రీద్ పని చేస్తాయి కదా పొట్టేలు ఇవి. బక్రీద్ పొట్టలే. ఎంత ధర ఏముందని ఇవి? లాట్ అయితే 12,500 చెప్తాను. ఇవి మొత్తం 10 ఉన్నాయి. ఇవి 12 పొట్టేలా? 12 పొట్టేలు 12,500 చెప్తాను ఈచ్ వన్. ఓకే 25,000 జోడీ చెప్పడం జరుగుతుంది. జత 25,000. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్లు కావు. ఈ సైజు ఉన్న పొట్టేలు మాత్రం జోడీ 25,000, 25,000 జత.
జర పొడుగుందిలే పిల్ల. మాంసం ఎంత వెళ్తుంది అన్న? మాంసం ఎంత వెళ్తుంది? 16-17 వెళ్తుందా? 16-17-18 దాకా వెళ్తుంది. ఓకే ఓకేనా అన్న? ఎన్ని గోళ్ళు వేసుకొచ్చారు? 42 గోళ్ళు వేసుకొచ్చారా? ఓకే. 42 గోళ్ళ పిల్లలు ఏమున్నాయన్న కాళ్ళ కింద? పిల్లలు ఏం లేవా? అంతేనా? ఓకే ఓకే. పిల్లలు ఏం లేవు. ఓకే. 43 గోళ్ళు. ఏం ధర చెప్తున్నావు మరి? 11.5 చెప్తున్నావు. బార్గెనింగ్ అంటే బేరం అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. అదే బలం కూడా లేవు కానీ గొర్రె చిన్నగా అనిపిస్తుంది, నాశ అనిపిస్తున్నాయి. వీడియోస్ వేరే ఉండే కానీ అదే ఫైనల్గా ఏమొస్తా అన్న మరి? 10 తోడిస్తా అంటున్నారు. అంటే కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి. ఇలా సూడి గోళ్ళు ఉన్నాయి అంటున్నాడు. పిల్లలు ఏం లేవాడు. 43 గోళ్ళు 10